బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆత్మహత్యాయత్నం చేసిన కుటుంబానికి రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత 18 గంటలుగా వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కన్న కూతుర్ని తామే చంపేసుకున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు గాంధీ మార్చురీలో వారి కుమార్తె మృతదేహం నిన్నటి నుంచి అనాథ శవంగా వేచి ఉండటం అందరినీ కలిచివేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులేమో ఇక్కడ చావుబతుకుల మధ్య ఉన్నారు, అఫ్కోర్స్ నిలకడగా ఉంది అని. మరోవైపు వాళ్ళ కుమార్తె ఏమో అనాథశవంగా గాంధీ ఆసుపత్రి మార్చిల్లో ఉంది. రోహిత్, కూకట్పల్లిలో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆర్థిక భారం, మరోవైపు పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోలేకనే ఆత్మహత్య యత్నం చేస్తున్నామని ఇద్దరు భార్యాభర్తలు కూడా తల్లడిల్లిపోతున్నారు. కళ్ళ ముందే కూతుర్ని కోల్పోయాము, మేము కూడా చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నాము. కానీ ఆ నిర్ణయం తప్పు అయినప్పటికీ కూడా ఒకవైపు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక భారాలతో పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగానే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకవైపు భార్యాభర్తలు ఇద్దరు కోలుకుంటున్నారు, కుమారుడు కూడా కోలుకున్నాడు. కానీ తన కూతుర్ని పిల్లో సహాయంతో ప్రెజర్ ఇచ్చి చంపేసుకున్నాము అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధని వ్యక్తం చేస్తున్నారు. మేము చేయకూడని తప్పు చేశాము, జీవితంలో ఏ రోజు కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు, అందరం కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాం, కానీ మా కూతుర్ని మేము చేతులారా పోగొట్టుకోవాలని ఏ రోజు కూడా అనుకోలేదు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఒకవైపు వాళ్ళు కోలుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ మార్చరీలో పాప పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకువెళ్లారు నిన్న సాయంత్రము. ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఈ రోజు సాయంత్రం వరకు పోస్ట్ మార్టం పూర్తి అవుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం కూడా తల్లిదండ్రులు కోలుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులని డిశ్చార్జ్ చేసి ఆ పాప అంత్యక్రియలు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు చాలా వరకు పిల్లలకి విషమిచ్చి చంపడం, లేదంటే మరో విధంగా వాళ్ళని హ్యాంగ్ చేసి చంపి తర్వాత తల్లిదండ్రులు చనిపోవాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పిల్లల్ని ఎలా అయినా కష్టపడి పెంచుకోవాలి, లేదు అంటే ఇలాంటి అప్పులున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రధానంగా ఆర్థికంగా వాళ్ళు అప్పుల పాలైపోయారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, పాప ఆరోగ్య పరిస్థితితో పాటు ఆ ముగ్గురు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పోలీస్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఒకవేళ పాప పోస్ట్ మార్టం సాయంత్రం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తదనంతరం కూడా అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తండ్రి మీద మర్డర్ కేసును కూడా నమోదు చేశారు. తర్వాత మరోసారి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి చర్యలు తీసుకుంటారు. రోహిత్. రైట్ సుజాత.